నేను ఎలాగైనా మంచి ఆర్టిస్ట్ అవ్వాలని, క్లాసికల్ ఫీల్డ్లో ఉండాలని వాళ్ళ కోరిక. జయతి జయతి భారత మాత. ఒక గంట సంగీతం ప్రాక్టీస్, ఒక గంట డాన్స్ ప్రాక్టీస్ అనమాట. సదయా గిరిరాజ సూత. పాడాల్సిందే అంటే ఒకే ఒక్క పాటని నేను అది కూడా పల్లవి దాకా పాడాను. శశివదనే శశివదనే స్వరనీలాంబరినీవా. అసలు ఇంత మటుకు ఏ ఇంటర్వ్యూలో నేను ఎప్పుడు ఏది పాడలేదు. అదృష్టం అయితే నాకే. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ. ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభూ. అదివో అన్నదివో శ్రీహరివాసము. అదివో అన్నదివో శ్రీహరివాసము. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిసేన్. తన గాత్రంతో వేలాది మంది సంగీత అభిమానులనే కాదు, వందలాది మంది సంగీత కళాకారులను తయారు చేసినటువంటి గురువు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారే ప్రముఖ సంగీత గురువు బాలార్క గారు. వారిని కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. నమస్తే మేడం, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. సో బాలార్క గారు అంటే నెల్లూరులో తెలియని వారైతే లేరు, ఎందుకంటే ప్రముఖ సంగీత గురువు. అయితే ఈ గురువు బాల్యంలో మరి గాత్రం మీద ఆసక్తి ఏ విధంగా కలిగింది? అంటే మా నేటివ్ ప్లేస్ విజయవాడ అండి. మా జాయింట్ ఫ్యామిలీ. మా అమ్మ పేరు సుజాత, మా నాన్నగారి పేరు భార్గవ రామోజీ. మా నాయనమ్మ తాతగారు మేమందరం, మా నాయనమ్మ అనమాట యాక్చువల్గా, ఆవిడ పేరు బాలా త్రిపుర సుందరి. ఆవిడ చిన్నప్పుడు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు. మా తాతగారు ఆయన అడ్వకేట్ కమ్, ఆయన రేడియో టాక్స్ చాలా ఇచ్చారు, హాస్య రచయిత. ఆయన మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. మా నాయనమ్మకి ఏంటంటే ఆవిడకి ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది. ఓల్డెన్ డేస్లో అలాగే పెళ్లి చేసేవాళ్ళు కదా. ఆవిడ క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వలేకపోయింది. సో అందుకని మనవరాళ్ళ చేత నేను మా బాబాయ్ కూతురు మమ్మల్ని ఇద్దరికి వోకల్ నేర్పించింది. నా తమ్ముడికి మృదంగం నేర్పించింది. మా బాబాయ్ కొడుకు వైలన్ నేర్పించింది. ఇలా విజయవాడ సిస్టర్స్ అని మా ఇద్దరికి పెట్టి ఒక సెట్గా చేయాలని ఆవిడ డ్రీమ్ అనమాట. ఆవిడే నాకు ఇన్స్పిరేషన్. తర్వాత మా నాన్నగారు బోర్న్ ఆర్టిస్ట్ ఆయన ఫ్లూట్ వాయించేవాళ్ళు, వైలన్ వాయించేవాళ్ళు, అప్పట్లో హార్మోని వాయించేవాళ్ళు, బుల్బుల్ అనే ఇన్స్ట్రుమెంట్ వాయించేవాళ్ళు. సో ఆయన ఇంట్లో అంతా ఆ ఎన్విరాన్మెంట్ ఉండేది. మా నాయనమ్మకి ఏంటంటే ఆవిడకి స్టేజ్ ఫిగర్ ఉండేదట ఆవిడ చిన్నప్పుడు. అలా ఉండకూడదని చెప్పి సరళీశ్వరాలు నేర్చుకున్న దగ్గర నుంచి మా ఇంటికి ఎవరు వచ్చినా, మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా మనవరాలు సంగీతం నేర్చుకుంటుందని వాళ్ళు ఎదురుకుండా పాడించేది. ఆవిడ డ్రీమ్ అనమాట. మా నాన్నగారికి మా నాయనమ్మకి వాళ్ళకి నేను ఎలాగైనా మంచి ఆర్టిస్ట్ అవ్వాలని, క్లాసికల్ ఫీల్డ్లో ఉండాలని వాళ్ళ కోరిక. నాకు అలా అయిపోయింది. మిగతా అందరూ వాళ్ళు వదిలేశారు. వాళ్ళందరూ కూడా టాలెంటెడే, కానీ వాళ్ళ చదువులు అలా అని వదిలేశారు. నా కజిన్ సిస్టరు, నా తమ్ముడు, వీళ్ళందరూ. నేను మాత్రం ఇందులో అలా కంటిన్యూ అయిపోయారు గురువు గారుగా. ఓకే, ఎంతమంది శిష్యులు అయితే ఉంటారు మీకు ఇప్పుడు సినీ రంగంలో కూడా? మరి మీ శిష్యుల పేర్లు ఒక్కసారి. ఉన్నారండి, చాలా మంది పిల్లలు నేర్చుకున్నారు నా దగ్గర. నేను 24 years నుంచి టీచ్ చేస్తున్నాను. 24. నాకు ఫస్ట్ 2007లో అనుకుంటా, మా టీవీ వాళ్ళు పాడాలని అని కండక్ట్ చేశాను. అందులో లోకేశ్వర్ అని ఈ షోస్లోకి వెళ్ళింది నెల్లూరు నుంచి ఫస్ట్ ఆ పిల్లాడు, ఈధర్ లోకేశ్వర్. ఆ అబ్బాయి ఇప్పుడు కీరవాణి గారి మ్యూజిక్ ట్రూప్లో ఉన్నాడు. తను కూడా కొన్ని మూవీ సాంగ్స్, ట్రాక్స్ అవన్నీ పాడుతూ ఉంటాడు. అతను రన్నర్ అప్ అనమాట పాడాలనుందికి. ఆ తర్వాత ఇంకా వైష్ణవి దేవి అని, శ్రావ్య అని, ఇలా చాలామంది షోస్కి వెళ్ళారు. వాగ్దేవి మీకు అందరికీ తెలిసింది, రీసెంట్గా ఇండియన్ ఐడల్ విన్నరు. ఆ అమ్మాయి ఉంది, మూవీ ఫీల్డ్లో ఉంది, తమన్ గారి దాంట్లో. పిల్లలు అలా మూవీస్. అందులో మీ శిష్యులు మీకు ఫోన్ చేస్తూ ఉంటారా? అసలు ఈ షోస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? అప్పుడు అందరు యాక్చువల్లీ నేను మూవీ సాంగ్స్ నేను ఎప్పుడు ఏం పాడలేదండి. నేను ఫస్ట్ నుంచి క్లాసికల్ మ్యూజిక్లోనే ఉన్నాను. డివోషనల్, క్లాసికల్ ఈ రెండే పాడుతున్నాను. పిల్లలు మాత్రం వాళ్ళు నేర్చుకుని అసలు అంటే దేనికైనా మ్యూజిక్కి బేస్ ఏ పాటకైనా క్లాసికల్ మ్యూజికే. ఇది పర్ఫెక్ట్గా వచ్చే శృతి, లయ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండి రాగాల గురించి అవగాహన ఉంటే
ఏ పాట అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. అలా నా స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా నేర్చుకుని నాకు వినిపించేవాళ్ళు షోస్కి వెళ్ళేటప్పుడు. ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి ఎక్కడన్నా ఆకారంలో కానీ అక్కడ దాని వెనకాల స్వరం ఏంటి, శృతిలో ఉందా, ఇవన్నీ నాకు పాడి వినిపించేవాళ్ళు, వెళ్ళి పాడేవాళ్ళు. సో మీరు చెప్పేవారా ఇక్కడ ఏమన్నా ఉంటే కరెక్షన్స్ చెప్పేది. సో ఈ కరెక్షన్స్ చెప్పేటువంటి క్రమంలో ఎక్కడన్నా ఒక పాట పాడాల్సి వస్తే ఏ పాట పాడతారు మీరు? నాకు ఇంత మటుకైతే ఏమీ రాలేదు. ఏదైనా లిరిక్స్ ఇస్తే సంగీత పరంగా కూడా చాలా ఉన్నాయి అనుకోండి. సో అటువంటి పాటలు ఏమన్నా? నేనంటే చిన్నప్పటి నుంచి ఈవెన్ స్కూల్ డేస్లో కూడా నేను క్లాసికల్ సాంగ్స్ పాడతానని, పెట్రాటిక్ సాంగ్స్ కూడా పాటలు ఉన్నాయి, మంచి పాటలు. అవును, పెట్రాటిక్ సాంగ్స్ పాడేదాన్ని స్కూల్లో, కాలేజ్లో. ఏ ఇంటర్ కాలేజ్ గేట్ కాంపిటీషన్స్కి నేను చాలా వాటికి వెళ్ళాను. వాటిల్లో కూడా నేను క్లాసికల్లే పాడాను. ఒక్క పెట్రాటిక్ సాంగ్, దేశభక్తి గీతం, ఒక్క దేశభక్తి గీతం. జయతి జయతి భారత మాత బుధ గీత నిఖిల మత వన నిరత నత జన సుహృద జయతి 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 భారత మాత బుధ గీత నిఖిల మత వన నిరత నత జన సుహృద జయతి జయతి జయతి. చాలా చాలా బాగా పాడారు. సో ఫస్ట్ బాలార్క గారికి స్టేజ్ మీద పాడే అవకాశం వచ్చినప్పుడు తొలి పాట ఏం పాడారు? అలాగే ఆ రోజు ఏమైనా చిన్న టెన్షన్ లాంటివి ఏమైనా పడడం జరిగిందా? ఫస్ట్ నా గురువుల పేర్లు చెప్పాలండి. మా మొదటి గురువు గారు శ్రీమతి విష్ణుభొట్ల లలితాదేవి గారు, విజయవాడ. ఆవిడ దగ్గరే నేను మ్యూజిక్లో సర్టిఫికెట్, డిప్లొమా చేశాను. 10 years నేర్చుకున్నాను టీచర్ గారి దగ్గర. ఆ తర్వాత నేను ఆఫ్టర్ మ్యారేజ్ నేను నెల్లూరు వచ్చాను. ఇక ఈ ఊర్లో డివి సురేష్ రావు గారి దగ్గర, ఆయన దగ్గర నేర్చుకున్నాను. సార్ దగ్గర కూడా 2 years నేర్చుకున్నాను. ఆ తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎంఏ చేశాను. అప్పటి నుంచి శ్రీమతి ఓఎన్ఎస్ శైలేశ్వరి గారు అని, ఆవిడ మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా మేడం నాకు అప్పుడప్పుడు నేర్పిస్తూనే ఉంటారు. స్టిల్ గురువు, నిత్య గురువునే, నిత్య గురువు శిష్యురాలు అనమాట ఆవిడ. మేడం దగ్గర అంతే సంగీతానికి చాలా బాగా వచ్చేసింది, నేను ఇంతో సాధించానని. ఎప్పుడు బాలమురళి గారే నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి ఆయన సముద్రం అంతటా ఆయనే అన్నప్పుడు మేమంతా అణువుల్లో పరమాణువుల్లో ఇంకా సాధించింది చాలా. మీరు కచేరీస్ అవి చేస్తూ ఉంటారు కదా, మరి తొలి అదేంటంటే విజయవాడలో మా టీచర్ గారు వాళ్ళు, నాకు 9th year అండి, నేను 7th yearలో జాయిన్ చేశారు నన్ను మా నాన్నగారు వాళ్ళు సంగీతంలో. రోజు మా నాయనమ్మే సంగీతానికి తీసుకుని వచ్చేది. స్కూల్ 9:30 నుంచి 4 దాకా ఉండేది. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కట్టుకోవడం, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవడం, 5 o'clock వెళ్ళేవాళ్ళం. వారానికి 4 రోజులు క్లాస్ ఉండేది. ఆవిడే తీసుకుని వచ్చేవాళ్ళు మా నాయనమ్మే. అక్కడే ఒక 7:30, 8 దాకా ఉండేది క్లాసు. అయిపోయి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. వెళ్ళేటప్పుడు రిక్షాలో కానీ ఆటోలో కానీ తీసుకుని వెళ్ళేది, వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. వచ్చేటప్పుడు ఆ రోజు చెప్పిన పాఠం ఇంటికి వచ్చే లోపల వచ్చేయాలి. రోడ్డు మీదే, ఎవరు చూస్తున్నా ఏం పట్టించుకునేది లేదు. మధ్యలో అంటే అన్నిసార్లు ఇంటికి వచ్చేసరికి నోటికి వచ్చేది అనమాట. ఎప్పుడన్నా మధ్యలో మర్చిపోతే వీధి దీపాలు ఉంటాయి కదా, అక్కడ పుస్తకం ఓపెన్ చేసి అక్కడ చూసుకోవడం, మళ్ళీ పాడుకుంటూ రావడం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట చదువుకోవడం, అంతే. ప్రయారిటీ ఎక్కువ చదువు కంటే కూడా నాకు సంగీతానికి నేను క్లాసికల్ కూచిపూడి నేర్చుకున్నాను. 1 గంట సంగీతం ప్రాక్టీస్, 1 గంట డ్యాన్స్ ప్రాక్టీస్ అనమాట. ఏ రోజు చెప్పిన పాట ఆ రోజు మా నాన్నగారికి, మా తాతగారికి, వీళ్ళందరికీ, బాబాయిలు అందరూ అలా కూర్చునేవాళ్ళు. రోజు నాకు పర్ఫార్మెన్సే. అలా సాధన చేయించింది మా నాయనమ్మ. మా టీచర్ గారి వాళ్ళు త్యాగరాజ ఉత్సవాలు కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర శంకర్ మఠం ఉండేది, అక్కడ త్యాగరాజ ఉత్సవాలు చేసేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ 9th yearలో నేను పాడాను. గిరిరాజసుత అనే కీర్తనతో ఫస్ట్ పర్ఫామ్ చేశాను. నాకు స్టేజ్ ఫియర్ అదేం తెలియదండి. సో ఫస్ట్ అయితే ఆ పాట ఇప్పుడు పాడమంటే అలా నేను ఇంకా అదే ట్రెడిషన్గా నా స్టూడెంట్స్ కూడా ఫస్ట్ కీర్తన అదే నేర్పిస్తారు. సాధ్యమైనంత మటుకు పర్ఫార్మెన్స్లో కూడా ఫస్ట్ అదే పాడిస్తాను అనమాట. త్యాగరాజ స్వామి రచన, వినాయకుడి మీద కీర్తన అది. గిరిరాజ సుతనయ సదయ గిరిరాజ సుతనయ సదయ గిరిరాజ సుత
తనయ సదయ గిరిరాజసుత తనయ సదయ గిరిరాజసుత తనయ సదయ గిరిరాజసుత తనయ సదయ గిరిరాజసుత తనయ. సో గాత్రంలో శృతి చాలా ఇంపార్టెంట్, మన గొంతుని మనం కండిషన్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ప్రతి గాయకుడికి కూడా మీరు ఇచ్చేటువంటి సూచన అంటే గాత్రం చేసేవాళ్ళు ఐస్ క్రీమ్ తినకూడదని, కూల్ డ్రింక్స్ తాగకూడదని ఇటువంటివి ఏదో ఉంటాయి కదా, అటువంటివి ఏమైనా ఉంటాయా మేడం? అది ఉంటాయండి డెఫినెట్గా. అంటే మా చిన్నప్పుడు అయితే ఈ ఫ్రిడ్జ్లో అలాంటివి ఏం లేవు కాబట్టి కుండలో నీళ్ళు అయితే ఏమి గాత్రాన్ని ఏం పాడు చేయదు. ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ పడవు కొంతమందికి, నాకు కూడా పెద్ద ఫ్రైస్ అలాంటివి నేను తినను. ఇప్పుడు వచ్చే జంక్ అసలు తినను. తర్వాత కూల్ డ్రింక్స్ అనేది ఎప్పుడు అసలు తాగలేదు. కోక్లు ఇలాంటివి ఇవైతే వెంటనే గొంతును పాడు చేస్తాయి. తర్వాత ఐస్ క్రీమ్ మాత్రం నాకు చాలా ఫేవరెట్. అది ఎప్పుడన్నా తింటే ఐస్ క్రీమ్ మాత్రం నాకేం చేయదు. పెద్ద ఇబ్బంది. చాలా మంది కూడా ఐస్ క్రీమ్ ఏం చేయదు. చాక్లెట్స్ వాయిస్ని పాడు చేస్తాయి. అవునా? ఎప్పుడన్నా ఓకే, కానీ అదే పనిగా చాక్లెట్స్ తింటే ఈ డైరీ మిల్క్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అలాంటివి కొంచెం థ్రోట్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. చేసే వారికి ఆహార నియమాల్లో ఇవి. తర్వాత స్వీట్స్ కూడా మన ఇంట్లో చేసే స్వీట్స్ అయితే ఏమీ కావు. బయట అంటే అదే పనిగా తింటుంటే మాత్రం పాడొచ్చేస్తుంది గొంతుని. ఎక్కువ నాకైతే కూల్ డ్రింక్స్ కూల్ వాటర్ పడదు, వాయిస్ని ఇబ్బంది పెడతాయి. మేడం ఇన్ని సంవత్సరాల కెరీర్ ఎక్కడ కూడా మీకు సినీ అవకాశాలు రాలేదా? ఆ ప్రయత్నం చేయలేదా? అంటే అసలు చిన్నప్పటి నుంచి ఏంటంటే మా ఇంట్లో ఎన్విరాన్మెంట్ కూడా అదే. కాకపోతే మా నాన్నగారు లీల గారి పాటలు అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అవి నేర్చుకోమనేవాళ్ళు. కానీ వాణిజ్యరం పాటలు అవన్నీ ఇష్టంగా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేది. మా ఇంట్లో అందరూ విశ్వనాథ్ గారికి చాలా ఫ్యాన్స్. నేను మా నాన్నగారు నన్ను తీసుకుని వెళ్ళిన సినిమాలు శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, శృతిలయలు, స్వాతి కిరణం, తర్వాత మా తాతగారు అంతే. నేను ఇంకంత తప్పితే నేను థియేటర్లో నా పెళ్లి లోపల అసలు నేను చూసిన మూవీస్ ఏం లేవు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేది. కానీ మా టీచర్ గారు ఆవిడ ట్రైనింగ్ అంతా ఎక్కువ క్లాసికల్ వాటి మీద. వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ, మా టీచర్ గారు 4 పిల్లలు. సో స్వాతి ముత్యం నుంచి ఒక పాట పాడమంటే రామ కనవే మీరు ఒక పాట ఉంటుంది కదా, నేను అసలు ఇంత మటుకు ఎప్పుడు పాడలేదు. ఒకసారి అంటే క్లాసికలే కదా అది కూడా. కరెక్టే, ఎప్పుడు నేను అటెంప్ట్ చేయలేదు. స్వాతి కిరణంలో కూడా ఒక పాట ఏదో ఉంటుంది. కరెక్టే, ఎప్పుడు చేయలేదు, ఒకసారి అటెంప్ట్ చేయలేదు. నేను నా కాలేజ్ డేస్లో బలవంతంగా వాళ్ళు, నేను డిగ్రీ చదువుకునేటప్పుడు అనుకుంటా, పాడాల్సిందే అంటే ఒకే ఒక్క పాటని నేను అది కూడా పల్లవి దాకా పాడాను. ఎప్పుడు పాడలేదు. శశివదనే అని ఇద్దరు సినిమాల్లో అనమాట. అది నేను పల్లవి మాత్రం పాడాను. అంటే నన్ను స్కూల్ కాలేజెస్లో కూడా అందరూ క్లాసికల్లే పాడమని అడిగేవాళ్ళు. ఓకే. సో అందుకని నాకు ఒకసారి అదేనా పాడగలరా శశివదనే సాంగ్? లిరిక్స్ కావాలంటే నేను తీసిస్తాను. ఒకసారి అంటే మీరు మూవీ సాంగ్ పడితే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. శశివదనే స్వరనీలాంబరి నీవా, సందల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో శశివదనే స్వరనీలాంబరి నీవా, సందల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చుందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా. సూపర్ మేడం, చాలా 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 బాగా పాడారు. అంటే జస్ట్ లిరిక్స్ ఇవ్వగానే మీరు అద్భుతంగా పాడారు. సో అయితే మూవీ తర్వాత 30 years తర్వాత నేను మళ్ళీ పాడినట్టు. అసలు ఇంత మటుకు ఏ ఇంటర్వ్యూలో నేను ఎప్పుడు ఏది పాడలేదు. అదృష్టం అయితే నాకే దక్కింది పాట పాడితే. అదృష్టం. మా స్టూడెంట్స్ దగ్గర ఎప్పుడన్నా హమ్ చేయడమే, తర్వాత వాళ్ళది ఏమన్నా చెప్పేటప్పుడు తప్పితే ఎప్పుడు నేను పాడలేదు. ఓకే. సాధారణంగా ఇటువంటి సినీ గాయకులు ఎవరైతే మీ స్టూడెంట్స్గా ఉన్నారో వాళ్ళు పాటలు పాడే ముందు ఏ విధంగా సిద్ధమవుతారు? పాటలు వాళ్ళు ఫస్ట్ లిరిక్ చూసుకుంటారండి, ఫస్ట్ లిరిక్ చదువుకుంటారు. వాళ్ళు
లిరిక్ చదువుకుని ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఈ పాట అంటే ఎలాంటి భక్తి గీతమా ఇంకా ఎలాంటివి వాటిని చూసి ఆ భావాన్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు, ఆ రచనను మొత్తం బాగా అర్థం చేసుకుని తర్వాత శృతి లయ సాధారణంగా వాళ్ళకి పోదు జనరల్గా, ఆ తర్వాత ట్యూన్ అంతా బాగా విని పాడతారు. ఈ శృతి లయ అనేది ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు మేడం? చిన్నప్పటి నుంచి అంతే, ఆ సాధనతో అదే వచ్చేస్తుంది. ఇప్పుడు జస్ట్ నేను ఒక స్వాతి కిరణం నుంచి ఒక పాట ఇచ్చాను అనుకోండి మీకు, సో ఇది కంపేర్ చేసుకుని పాడేస్తారా మీరు శృతి లయ? అంతే అంతే, జనరల్గా శృతి సంగీత కళాకారులందరికీ శృతి లయలు పోవు జనరల్గా, సాధన అంతా ఉంటుంది కాబట్టి. అంటే ఎక్కడ ఆపాలి ఎక్కడ అనేది ఆ విరుకులు అవన్నీ ఆ లిరిక్స్ని చూసుకుని మీనింగ్ఫుల్గా పాడేస్తారు ఎలాగైనా కూడా. సో స్వాతి కిరణం నుంచి ఒక పాట ఇస్తే ఒక్క పాట ఒక్క పాట మేడం. స్వాతి, నేను సంగీత ప్రధానంగానే పోతున్నాను. సో గురువు గారికి లిరిక్స్ ఇచ్చినాము స్వాతి కిరణం నుంచి, చాలా బాగుంటుంది పాట. మరి గురువు గారు ఆ పాటని మన కోసం పాడుతున్నారు. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభూ, నీ దోవ పొడవున కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెలకువల వందనం. సూపర్ మేడం, అదిరిపోయింది. అంతే గురువు గారు అనిపించారు మీరు. చాలా చాలా బాగా పాడారు. అసలు మీరు మ్యూజిక్లో మరి సినీ సంగీత నేపథ్య కార్యక్రమాలుగా పోయి ఉంటూ మాత్రం మాకు ఒక అద్భుతమైనటువంటి దొరుకుతుండేవారు. సరే, ఒక జానపద గీతం కానీ భక్తి గీతం కానీ సినీ గీతాలు కానీ వీటిలో మీకు బాగా ఇష్టమైనటువంటి జానపద గీతాలు ఎప్పుడన్నా ట్రై చేశారు? చిన్నప్పుడు స్కూల్ డేస్లో వాటికి డ్యాన్స్ చేయడం, ఆ పాటలు ఎప్పుడన్నా చిన్నతనంలోనే. అవును, ఇతను ఒక జానపద గీతం గుర్తు చేసుకొని అంటే జానపద గీతాల్లో అన్నమయ్య కీర్తనలో కూడా జానపద ఫోక్ టైప్ ఉన్నాయి, అవి ఎక్కువ నేను ప్రిఫర్ చేసి పిల్లలు కూడా ఎక్కువ అవి నేర్పిస్తూ ఉంటాను. ఇప్పుడు సినిమాలో ఈ అదివో అల్లదివో సాంగ్ ఉంది, అది పాడతారా మేడం ఒకసారి? నేను లిరిక్స్ ఓకే, శృతి ఓకే. శృతికి సపరేట్ ఉంటుందా మేడం మీకు? అంటే యాప్ ఇప్పుడు ఎంత ఎలక్ట్రానిక్ కదండి ఇప్పుడు. ఓకే, అది వాళ్ళది అదివో అల్లదివో పాట. భావింప సకల సంపద రూపమదివో, పావనములకల్ల పావనమయము, అదివో 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 అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో